మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేతో చూపించేసే. వెలుగల్లే వ్యాపించే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీకందరికీ ఈ పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇలాంటి మన ధ్యానాంశము చింతింపకుడి. మూల వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. స్తోత్రమ తండ్రి, స్తోత్రమయ పరిశుద్ధుడ, పావనుడ యేసురాజా, మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో యొక్క ప్రత్యేకమైన సమయంలో మీకు వాక్యాన్ని మేము ధ్యానించుకునేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చారు. స్తోత్రం, స్తోత్రం తండ్రి. వివరించడానికి కావాల్సిన జ్ఞానము, తెలివిని మాకు దయచేయండి. అలాగే వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునే మనస్సు మాకు అందరికి దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకలు పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇలాగా ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే చింతింపకుడి అని అంటున్నాడు. ఈరోజు మనము చింత అంటే ఏమిటో తెలుసుకున్నాము. ఆందోళన, కలత, దిగులు, విచారము, ఇవన్నీ మనము చింతకునేటువంటి పర్యాయ పదాలు. మనల్ని ప్రభు మీరు చింతించకండి అని అంటున్నాడు. చాలా మంది అనేక విషయాల గురించి నానా హైరాణ పడుచు ఎంతగానో వేదన పడుతూ ఉంటారు. ఉదాహరణకు ఉద్యోగం లేదనో, సరైన ఇల్లు లేదనో, అలాగే వివాహాలు కాలేదనో, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో చింతలో మునిగి ఉంటారు. అందుని బట్టి ప్రభు ఈ మాట చెప్పుతున్నాడు, చింతింపకుడి అని. అవును, మనం చింతించాల్సిన అవసరత ఎంత మాత్రం కూడా లేదు. ఇక్కడ చూడండి, 1వ పేతురు 5వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటాడు. అవును, ఆయన ప్రభు మన గురించి చింతపడుచున్నాడు. కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదు. మన చింత యావత్తు ఆయన పైనే వేయాలి. అయితే మనమైతే మన భారాన్ని మనమే మోసుకుంటూ, మనమే చింతిస్తూ అనేక రకాలుగా మనము విచారం వ్యక్తపరుస్తూ ఉంటాము. ఈ అధ్యాయంలో చింతన గురించి 3 వచనాల్లో చెప్పబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చేయును, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయును చింతింపకుడి. ఇక్కడ అంటున్నాడు, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని మీరు చింతించాల్సిన అవసరం లేదంటున్నాను. ఇది మానవుడికి ప్రాథమిక అవసరాలు. మానవుడి ప్రాథమిక అవసరాల కోసం మనము ఎక్కువగా చింతపడుతూ ఉంటాం. చాలా మంది చింతించేది ప్రధానంగా ఈ విషయాల్లోనే ఉంటుంది. అందుని బట్టి ప్రభు ఈ మాట చెప్తున్నాడు, మీరు మీ యొక్క శరీర అవసరతల గురించి ఏమాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అలాగే 31వ వచనంలో కూడా మనం చూస్తే ఇక్కడ కూడా అదే మాట, చింతించాల్సిన అవసరం లేదంటే. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతించుదురు. ఇతరులు చింతించినట్లుగా మీరు కూడా విశ్వాసులుగా ఉండి
మీరు కూడా వీటి విషయమై చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు చింతపడొద్దని తన శిష్యులకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. మరలా ఇంకొక సందర్భంలో కూడా 33వ వచనంలో అదే మాట అంటున్నాడు అక్కడ, రేపటి గూర్చి చింతింపబడి. నాడు మనము ఇప్పటి గురించి మనం ఆలోచించాం. ఎక్కువ మంది రేపు నెక్స్ట్ డే ఏమవుతుంది, రేపు మనకు కావాల్సింది ఏంటి, ఈ విధంగా మనం కూర్చుకోవడానికి ప్రయత్నిస్తాం, సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. రేపటి పరిస్థితిని గురించి మనకి ఏమాత్రం కూడా గ్యారంటీ ఉందా? రేపటి పరిస్థితి ఈ మన చేతుల్లో లేదు. అటువంటి దాని గురించి మనము రేపటి గురించి చింతపడుతూ ఉంటాం. రేపు కావాల్సినది ఏంటి, రేపు ఏమి తినాలా, రేపు ఏమి త్రాగాలా, రేపు ఏమి ధరించుకోవాలి, రేపు గురించి మనం ఆలోచిస్తున్నాము. కానీ అసలు రేపటి పరిస్థితి ఏంటి, రేపటి గురించి దాని గురించి అది ఆలోచించుకుంటుందని వాక్యం సెలవిస్తాము. కాబట్టి ఇక్కడ 3 సందర్భాల్లో ఆయన ప్రభు పదిగా ఈ అధ్యాయంలో చింతింపకుడు అని ఆయన ఎంతో స్పష్టంగా ఇక్కడ నొక్కి చెప్తా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనము చింతన గురించి కొన్ని 4 విషయాలు మనం తెలుసుకుందాం. ఈ చింతించడం వల్ల జరిగేటువంటి పరిణామాలు 4 విషయాలు మనం తెలుసు. మొట్టమొదటిగా చింతపడటం వలన బొత్తిగా ఎటువంటి ఉపయోగం లేదు. ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాలి. మనం చింతించడం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉంటే మనం చింతించవచ్చు. కానీ నువ్వు చింతపడటం ద్వారా ఏమైనా సాధిస్తున్నావు అంటే ఏమీ సాధించవు. కేవలం నువ్వు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం తప్పిస్తే ఇక నువ్వు అనవసరమైనటువంటి బీపీ తెప్పించుకొని తద్వారా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే తప్ప ఇక నువ్వు సాధించేదంటూ ఏది లేదు. ఇది అక్షర సత్యం. కాబట్టి మనము చింతించడం వల్ల మనం ఏమైనా ప్రయోజనం ఉంటే ఎంతసేపైనా చింతించవచ్చు. కానీ మనము ఆ ప్రయోజనం లేని దానికోసం అనవసరంగా మనం చింతిస్తూ ఉంటాం. చూడండి, 6వ అధ్యాయంలో 27వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలడు. చూడండి, మీలో ఎవడు మీరు చింతించినందువలన మీ ఎత్తు ఏమైనా పెరుగుతుందా అంటే, ఇక్కడ మీరు ఎత్తు అంటే వారి స్థితి ఏమైనా మార్పు వస్తుందా, మీ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందా, జరగాల్సిన విషయంలో ఏమైనా మార్పు వస్తుందా, మీ స్టేటస్ లో మీ పొజిషన్ లో ఏమైనా మార్పు వస్తుందా అంటే ఎటువంటి మార్పు రాదు. మీ ఎత్తు మూరెడు ఎక్కువ కూడా చేసుకోలేరు అంటున్నాడు. ఇంకా సుహృతులైతే నువ్వు ఒక్క వెంట్రుకను నలుపు చేయలేవు, ఒక వెంట్రుకను తెలుపు చేసుకోలేవు అని చెప్తున్నావు. కాబట్టి ప్రియులారా, మనము చింతించడం వల్ల మన పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రావట్లేదు. కాబట్టి మనము చింతించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. ఇది చింతపడటం వల్ల మనకి ఏమాత్రం ఒరిగేది ఏమి కూడా లేదు. ఇది మొదటి విషయం. తర్వాత రెండవ విషయంకి వస్తే, చింతపడటం వల్ల విశ్వాసులు అవిశ్వాసులాగా ప్రవర్తిస్తున్నారు. ఒక విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి చింతపడటం దేనికి సూచనగా ఉందంటే అవిశ్వాసానికి సూచనగా ఉంది. నువ్వు అవిశ్వాసిగా మారిపోతా ఉన్నావు. విశ్వాసంలో నువ్వు ముందుకు సాగాల్సినటువంటి నీవు, విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు కొనసాగాల్సినటువంటి నీవు, ఈ చింత అనేటువంటిది దేనిగా మారుస్తుంది? నిన్ను అవిశ్వాసిగా మారుస్తుంది. సాతాను నిన్ను శోధించి నువ్వు చింతపడేటట్టు చేస్తుంది. ఆ చింత వల్ల నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసం కాస్త సన్నగిలిపోతుంది. తర్వాత నువ్వు దేవుని పైన విశ్వాసం లేకుండా నువ్వు విశ్వాస భ్రష్టులుగా మారిపోవడానికి చింత అనేది ప్రధాన కారణమవుతుంది. చూడండి, 31వ వచనంలో మనం గమనిస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ చింతింపకుడే, అన్యజనులు వీటన్నిటిని విషయమై చార్స్. అన్యజనుల్లాగా మారిపోతున్నాం, అనగా అవిశ్వాసుల్లాగా మారిపోతున్నాం. ఇక్కడ విశ్వాసి తాను చింతించడం ద్వారా వారు ఏం చేస్తున్నారు? వారు ఇతరుల్లాగా మారిపోతారు. ఇతరులు అవిశ్వాసులు వారు చింతిస్తూ ఉంటారు. వారు అన్ని విషయంలో చింతిస్తుంటారు. వారు ఎందుకంటే వారికి దేవుని పైన విశ్వాసం వారికి లేదు. వారు
దేవుణ్ణి ఇవి చేస్తాడని వారు నమ్మడం లేదు కాబట్టి వారికి అది లేదు. కానీ నీవైతే దేవుణ్ణి నమ్ముకున్నావు, విశ్వాసిగా కొనసాగుతున్నావు, విశ్వాస జీవితంలో నువ్వు ఉంటున్నావు. అలాంటప్పుడు నువ్వు చింతిస్తున్నావు అంటే నువ్వు కూడా ఇతరులాగానే మారిపోతున్నావు, ఇతరులు ప్రవర్తించినట్లుగానే ప్రవర్తిస్తున్నావు, అన్ని జనులాగా నువ్వు ఆ విధంగా మారిపోతున్నావు. కాబట్టి మనము చింతించడం ద్వారా విశ్వాసి అవిశ్వాసిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారని మనం గమనించాలి. చూడండి, ఇది రెండవ విషయము. తర్వాత మూడవ విషయం వస్తే, చింతపడటం వల్ల మనము దేవుడు మన అవసరాలు ఆయనకు తెలియవని మనం అనుకుంటాం. మనం చింతపడటం ఉద్దేశం ఏంటంటే మన భారాన్ని మనమే మోసుకుంటాం. మన భారాన్ని మనమే మోసుకుంటాం. ఎందుకని? మన భారాన్ని భరించేది ఆయనకి తెలియదులే, ఆయనకేం తెలుసు, మన అవసరాల గురించి ఆయనకేమో తెలుసు. కాబట్టి మనము చింతపడతా ఉన్నాం. ఇప్పుడు నీకు నాకు మధ్యన దేవుడు, మన మంచి దేవుడు ఉన్నాడు. ఆయనకు తెలుసు మన అవసరతలు, మన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు. నీ గురించి నేను చింతపడతానని చెప్పిన దేవుడికి నీవు నీ అవసరాలు దేవునికి ఎందుకు తెలియదు? నీ ప్రతి అవసరత ఆయన తెలుసు. నువ్వేమైతే అవసరంలో ఉన్నావో, నువ్వే విషయంలో అయితే నువ్వు దేవుని అడుగుతున్నావో, ఏదైతే నీకు అక్కరగా ఉందో అది నీకంటే ముందు దేవునికి తెలుసు. ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకి తెలియదంటూ ఏమి లేదు. మనము చింతిస్తున్నామంటే మన విషయాలు, మన అవసరాలు దేవునికి తెలియవేమో అని భావించుట చింతించడం అంటే. చూడండి 32వ వచనంలో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. నువ్వేమనుకుంటున్నావు? చింతపడుతున్నావు. ఈ చింత ఎందుకు పడుతున్నావు? నీ అవసరాలు ఏమిటి దేవునికి తెలియవని నువ్వు చింతపడుతున్నావు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మీ అవసరతలు ఇవన్నీ మీకు, కాబట్టి ఇవన్నీ కూడా మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు, స్పష్టంగా తెలుసు. ఇప్పుడు తండ్రి తన కుమారుడికి ఏం కావాలో తండ్రికి తెలియదా? బాధ్యత గల తండ్రికి ఎవరైనా సరే తన కుటుంబానికి, తన కుమారులకు, తమ బిడ్డలకు ఏం అవసరతలో వారికి తెలిసి ఉంటాయి. అలాగే మీ పరలోకపు తండ్రికి మరి ఎక్కువగా మీ అవసరాలు తెలిసి ఉంటాయి. కాబట్టి మన అవసరతలన్నీ ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి పిల్లరా, మన అవసరతలు ఆయన స్పష్టంగా ఆయనకు తెలుసు. కాబట్టి నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. లోకంలో నీకు ఆహారం కావాలని తెలీదా? వస్త్రాలు కావాలని తెలీదా? ఇల్లు కావాలని తెలీదా? ఉద్యోగం కావాలని తెలీదా? వివాహం కావాలని తెలీదా? ఏమి కావాలని తెలియదు దేవునికి. మంచి ఆరోగ్యం కావాలని తెలీదా? అన్ని దేవునికి తెలుసు కదా. కాబట్టి మనము వీటి విషయం నువ్వు చింతించి నువ్వు దేవుని విశ్వాసంగా భ్రష్టులైపోవడం తప్పించి నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్పించి నువ్వు చేసేటప్పుడు ఏమి లేదు. కాబట్టి మన ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు పిల్లరా. కాబట్టి చింతించడం వల్ల మనము దేవుడు మన అవసరాలు ఎరగడని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఇది మూడవ విషయము. నాలుగవ విషయానికి వచ్చినట్లయితే, చింతపడటం అంటే దేవుని సామర్థ్యాన్ని నీవు శంకించుట, అంటే తక్కువగా అంచనా వేయడం. దేవుని యొక్క సామర్థ్యము, శక్తిని నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. ఆయన ఇది చేయగలడా? ఇవన్నీ ఆయన చేయగలడా? ఆయనను మనం ఆ విధంగా నువ్వు అనుకోవడం, చింతించడం అంటే. చూడండి పిల్లరా, చింత అనేది మన ఏ విధంగా ఉంటుందంటే, మనలో చింతకు కారణం ఏంటంటే మన పరమ తండ్రిని ఆయన నా గురించి శ్రద్ధ తీసుకునే సామర్థ్యం లేనివాడని, లేదా ఆయనకు ఇది ఇష్టం లేదని చెప్పడమే దాని అర్థం చింతించడం అంటే. నువ్వు చింతిస్తున్నావంటే నీ పరమ తండ్రికి నీ గురించినటువంటి శ్రద్ధ లేదని, లేకపోతే సామర్థ్యం లేదని, ఇది ఆయనకి ఇష్టం లేదని నువ్వు బహిరంగంగా చెప్పడమే. సాతాను అది ప్రచారం చేస్తాడు. సాతాను ఇది నీ దేవుడు చేయలేడు, అది ఆయన వల్ల కాదు, ఇది నువ్వు చేసుకో, నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు దానికోసం ప్రయాసపడు, నువ్వు అది చేయి, ఇది చేయని దేవుని యొక్క శక్తిని సాతాను
తక్కువ చేయాలని ప్రయత్నిస్తుంది. నువ్వు కూడా సాతానికి సపోర్ట్ చేస్తున్నావు. ఎట్లా? చింతించడం ద్వారా నువ్వు కూడా సాతాన్ని సపోర్ట్ చేస్తున్నావు. పిల్లలు 33వ వచనము 34వ వచనము గమనిస్తే 33, 34 వచనాలు, కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు దొరుకుతాయి. ఆయన సామర్థ్యం లేని వాడు కాదు. నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు వీటి గురించి చింతపడడంతో కూర్చోవడం కాదు. ప్రభు చెప్పింది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మొదట నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. అంటే ఏంటి? దేవుని రాజ్యము లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యము ఆధ్యాత్మికమైనది. దేవుని రాజ్యము మహిమ కలిగిన రాజ్యము. ఆయన నీతి మానవ సంబంధమైన నీతి కాదు. ఆయన నీతి ఈ లోక సంబంధమైన నీతి కాదు. కాబట్టి అటువంటి నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదిగినప్పుడు తప్పకుండా ఇవన్నీ దేవునికి లెక్క కాదు. ఇవన్నీ ఈ లోక సంబంధం, ఈ లోకాన్ని సృష్టించిందే దేవుడు. ఈ లోకంలో ఉన్నవన్నీ నావే కదా అంటాడు ఆయన కీర్తనలో. లోకంలో పక్షాదులు పశువాదులు నావే కదా అంటున్నాడు. నీవు నా కోసం సమర్పించేది ఏంటి అంటాడు. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో ఉన్న సమస్తము ఆయనదే. కాబట్టి ఆయన నీకు ప్రతిది కూడా ఇస్తాడు. ప్రతి ఈవి కూడా నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము అందుని బట్టి బాధపడాల్సిన అవసరం లేదు. అస్సలు రేపటిని గురించి చింత అనేది మనకు ఎంత మాత్రం కూడా అవసరం లేదు అనేది ఈ 4 విషయాలు మనం చింతపడడం ద్వారా మనం నేర్చుకోవాలా. చింతపడడం ద్వారా నువ్వేమి సాధించలేవు, దానివల్ల నీకు ప్రయోజనం లేదు. అలాగే చింతపడడం ద్వారా అవిశ్వాసులుగా మారిపోతాం, ప్రవర్తిస్తాము. చింతపడడం ద్వారా దేవుని యొక్క శక్తిని మనం అవమానిస్తున్నాము. ఇవన్నీ చింత అనేదికి ప్రధాన కారణమవుతా ఉన్నాయి. పిల్లరా, గమనించండి, మనకు అవసరాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎన్నో అవసరాలు మనకి దేవుడు నీకు ఈ అవసరం తీరిస్తే ఇంకో అవసరం వచ్చి కూర్చోడు. నీకు ఉద్యోగం ఇస్తే నీకు ఇల్లు కావాలట, ఇల్లు ఇస్తే పెళ్లి కావాలట, ఇన్ని కావాలట. ఇవన్నీ కూడా ఒకదానికి అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఏ కోరిక కూడా నీకు పూర్తిగా ఫుల్ఫిల్ కాలేదు. ఎందుకంటే నీకు కోరికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, నీ అవసరాలన్నీ ఎక్కువ కాబట్టి నువ్వు ప్రతిసారి చింతపడతా ఉంటావు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కష్టాలు అనేవి, బాధలు అనేవి అలాగే ఉంటాయి. కష్టాలు ఉంటాయి, బాధలు వస్తుంటాయి, పోతుంటాయి, మళ్ళీ సుఖాలు వస్తుంటాయి, సంతోషం వస్తుంటుంది. ఇలా రొటీన్ గా జరిగిపోతూ ఉంటుంది. అయితే వాక్యం ఏం చెప్తుందంటే పిల్లనా, ఏ రోజుకు ఆ రోజు మనం ఆయన పైన నమ్మకం కలిగి జీవిస్తూ ఉండాలి. మనం ఏ రోజుకు ఆ రోజు మనం దేవుని పైన విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి జీవిస్తూ ఉండాలి. అదే దేవుని వాక్యం మనకి బోధించింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, అది దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అని ప్రభు సెలవిస్తాడు. మనము దేవుని యందు విశ్వాసం, నువ్వు చింతించడం మానేసి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నా దేవుడు నాకు ఇది చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు కూడా నువ్వు దేవుని పైన ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని పైన, అది ఒకరోజు కాదు, 2 రోజులు, జీవితాంతం ఇలా మన సైకిల్ లాగా రొటీన్ గా జరిగేటువంటి ప్రతి విషయంలో నువ్వు దేవుని పైన ఆధారపడగలిగినప్పుడు నీ చింత యావత్తు తీరిపోతుంది. అదే విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7లో అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ అంటున్నారు, దేన్ని గూర్చి చింతపడకూడదు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేని గురించి కూడా చింతపడద్దు అన్నాడు పౌలు. దేని గురించి కూడా చింతపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వక దేవునికి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అని మనం దేవునికి కృతజ్ఞతలు చెప్తూ మన విన్నపాలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి మనం తెలియజెప్పాలి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ
హృదయములకు మీ తలంపులకు కావలిస్తుంది. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే మనము ప్రతిరోజు ప్రతి నిత్యము ఏ రోజుకు ఆ రోజు దేవుని పని విశ్వాసము నమ్మకం కలిగి ఉంటూ ప్రతి మనవిని దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనం సబ్మిట్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా దేవుడు నీ చింత యావత్తును తీర్చి నీ హృదయానికి నీ తలంపులకు కావలి ఉండి నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఆ ప్రకారంగా దేవుడు మనకు సమాధానాన్ని కలుగజేయునుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానమును శాంతి ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి మీద ఉండునుగాక. ఆమేన్.